నగరంలో సారంగపాణి జాతకం చిత్ర బృందం సందడి చేసింది. ఈ నెల 25న మంచి ఎంటర్టైన్మెంట్ మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు సారంగపాణి జాతకం చిత్రం మీ ముందుకు వస్తుందని హీరో కమెడియన్ ప్రియదర్శి తెలిపారు. సారంగపాణి చిత్రం తన జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. విజయవాడ గవర్నర్పేటలోని హవేలీ మల్టీ క్యూజిన్ హోటల్లో సారంగపాణి జాతకం చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర బృందం సందడి చేసింది. తొలుత హీరో కమెడియన్ ప్రియదర్శి, హీరోయిన్ రూప, దర్శకుడు ఇంద్రగంటి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడారు. సారంగపాణి చిత్రం తన జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. స్టోరీ విన్నంతసేపు నవ్వుకుంటూనే ఉన్నానని, ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంటుందన్నారు. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. నిజ జీవితంలో నేను జాతకాలను నమ్మనని, ఇంద్రగంటి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం హీరోయిన్ రూప మాట్లాడుతూ తాను విజయవాడ అమ్మాయిని అని, ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విజయవాడ అమ్మాయిలకు చాలా టాలెంట్ ఉంది, మీరు ప్రోత్సహిస్తే చాలా మంది హీరోయిన్లు ముందుకు వస్తారన్నారు. డాక్టర్గా, యాక్టర్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అన్నారు. అనంతరం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడారు. తనకు ప్రేయరు తెచ్చిపెట్టిన సినిమా కమర్షియల్ గా జెంటిల్ మ్యాన్ అని, ఇప్పుడు వచ్చే చిత్రాల్లో హాస్యం ఉండడం లేదు, కుటుంబ సమేతంగా వెళ్లాలంటే చిత్రాలు లేవన్నారు. తాను కుటుంబంతో సినిమాకు వెళ్లాలన్నా యాక్షన్ మూవీస్ ఎక్కువగా అయిపోయాయని, నవ్వుకునే సినిమాలు తగ్గిపోయాయన్నారు. ఈ చిత్రానికి క్యారెక్టర్లను ఎంచుకునే సమయంలో ప్రియదర్శిని మాత్రమే ఈ పాత్రలో ఊహించుకున్నామని తెలిపారు. అంటే నాకు విజయవాడ ఇంత పవర్ని ఇచ్చింది అని ఫీల్ అవుతున్నారు. సో అలాగే యా మేడం, మీరు సారీ మీ డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? యా మీరు సారంగపాణి జాతకం ఓకే చేశారు అంటే ప్రతి మూవీలో మీకంటూ ఒక సపరేట్గా కోరుకుంటారు క్యారెక్టర్ని. సో కోర్టు మూవీలో అలాగే వచ్చింది, పెళ్లి చూపులో కానీ మీ డైలాగ్ ఏదైతే ఉందో నా సాంగ్ నేను చేస్తాను, మీకంటూ సపరేట్ బేస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమనిపించింది, దేనికి ఓకే చెప్తున్నారు? కదా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ జాతకాలు నమ్మి జాతకాల ద్వారా వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, తర్వాత మనం నమ్ముకునే నమ్మకాల వల్ల ఎదుటి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు కష్టాలు అంటే ఇబ్బందులు కొంచెం వచ్చే ఇబ్బందులు అంటే మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. నేను పెళ్లి గురించి ఇవాళ రేపా అన్నట్టు ఓకే. సో పెళ్లి గురించి ఇవాళ రేపా అన్నట్టు ఏదైతే ఈ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ ద్వారా వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో, సో వీటన్నిటినీ సార్ ఒక అద్భుతమైన కథాంశం అంటే మంచి స్క్రీన్ ప్లే రాయడం వల్ల ఇది మోర్ దెన్ కామెడీ ఏంటంటే హ్యూమర్, అంటే సిచ్యువేషనల్ హ్యూమర్ అంటాం కదా, అంటే సందర్భాలు అనుసారంగా మనకు ఎంత హ్యూమర్ వస్తుందనే దాన్ని చాలా బాగా డిజైన్ చేశారు సార్. సో కథ విన్నెమ్మటే నాకు చాలా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఇలాంటి కథలు చేయాలి, ఇలాంటి కథలు చెప్పాలని నాకు చాలా బలంగా అనిపించింది. సో నేను ఇంతకుముందు ఏం చేస్తున్న సినిమాల కంటే కూడా ఒక నటుడుగా ఇలాంటి సినిమా చేయడం వల్ల నేను చాలా నేర్చుకోవచ్చు అనే దాంతో. యా ఇంకా మీదట ఎప్పుడు వివేక్ సాగర్ లాంటి వివేక్ సాగర్ లాంటి కాదు, వివేక్ సాగర్ తోటే పనిచేయాలని చాలా బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా స్నేహితుడు దాదాపు 10 ఏళ్ల పైగా నాకు పరిచయం ఉన్న స్నేహితుడు. సో నేను ఒక నటుడుగా ఎలా ముందుకెళ్తున్నాడో అతను కూడా ఒక మ్యూజిషియన్గా చాలా ముందుకెళ్తున్నాడు. సినిమాలో కొత్త వైవిధ్యమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. అండ్ ఎస్పెషల్లీ మీరు ఆయన సంగీతం కూడా చూస్తే సార్ చేసిన సమ్మోహనంకి ఒకలాగా, అలాగే మళ్ళీ తర్వాత మన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, లేకపోతే రీసెంట్గా వచ్చిన అంటే ఒక 3 months ముందు వచ్చిన 35 సినిమా. సో ప్రతి సినిమాకి అతను కూడా కొత్తగా అతన్ని ఆవిష్కరించుకుంటున్నాడు. సో అది నాకు ఇంకా సో అలాంటి స్నేహితులు ఉన్నప్పుడు మనకు కూడా కాస్త మనం కూడా ఏమైనా చేయాలి కదా అన్నట్టు అనిపిస్తుంది. సో అంటే నేను అది ఎక్స్పెక్ట్ చేస్తారనే మేము ది గ్రేట్ డాక్టర్ రూపా గారిని అందుకే తీసుకొచ్చాం అనమాట పిక్చర్లోకి. సో నా డ్యాన్స్ చూసినా చూడకపోయినా ఈ డ్యాన్స్ మాత్రం అందరూ ఖచ్చితంగా చూడాలని మేము బిలీవ్ చేసాం. సో నాకంటే చాలా అందమైన మంచి డాన్సర్ డాక్టర్ రూపా గారు. సో అందుకనే వీరు ఉండడం వల్ల నేను కూడా చేయాల్సి వచ్చింది. సో చేసేసాను బాగా. అలానే లేదండి, అన్ని రకాలు మేము ముందర నుంచి నా కెరియర్లో చాలామందికి పర్లేదు, ఇక్కడి నుంచి మాట్లాడతాను. ఐ థింక్ ఇట్స్ ఆడిబుల్ అన్ని మైక్స్కి రావు. జనరల్లీ నేను ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు నేను చేసిన 12 సినిమాల్లోనూ ఒక సినిమాకి ఇంకో సినిమాకి పొంతన ఉండదు. అది డెలిబరేట్గా నేను చేస్తాను. చాలామందికి కమర్షియల్ టర్మ్స్లో తెలియని విషయం ఏంటంటే నాకు అన్నిటికంటే నా పెద్ద హిట్ కమర్షియల్లీ జెంటిల్మన్.
యాక్చువల్లీ పేరు అష్టాచమ్మకి ఎక్కువ ఉంటుంది, చాలామంది లైక్ అష్టాచమ్మ, బట్ జెంటిల్మెన్ వాజ్ మై బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అండ్ దట్ ఈస్ నాట్ అ కామెడీ. సో అన్ని రకాల సినిమాలు చేయాలి. గోల్కొండ హై స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టమైన సినిమా. సో ఒక్క రీజన్ ఏమిటంటే ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి, నరకుళ్ళు రక్తపాతాలు ఎక్కువయ్యాయి, బ్లడ్ షెడ్ ఎక్కువైంది మన సినిమాలో. జనరలీ నా కుటుంబంతో వెళ్ళి చూడడానికి సినిమాలు ఉన్నట్ల, అంటే సరదాగా వెళ్ళి ఒక మంచి ఫన్ ఫిల్మ్ చూద్దాము అంటే మనకు గతంలో తెలుగులో సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు వచ్చేవి. జంజాల్ గారని, ఈవీవి గారని, లేకపోతే రేలంగి నరసింహారావు గారని, తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇలా ఒక 5 సినిమాలు జస్ట్ ఫర్ ఫ్యామిలీ, అవి తగ్గాయి అని అనిపించింది నాకు. ఉన్న కామెడీస్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఐదర్ దే ఆర్ లిటిల్ అడల్ట్ హ్యూమర్ ఉంటుంది, రీల్ బేస్డ్ హ్యూమర్ ఉంటుంది. అలా కాకుండా మొత్తం ఏజ్ అక్రాస్ ఏజ్ బార్, ముసలివాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా వెళ్ళి కూర్చుని చూడగలిగే ఒక మంచి కామెడీ చేయాలి అని నాకు ఎప్పటి నుంచి ఒక 4-5 ఏళ్ళుగా ఉన్న ఐడియా ఇది. ఫైనల్లీ ఈ సినిమా ద్వారా తీరింది. దట్ ఈస్ అంటే దర్శి మొదటి ట్రిగర్ అదేనండి, నా చావు నేజ్ వస్తా ఇస్ ద ఫస్ట్ ట్రిగర్. తర్వాత F2 లాంటి సినిమాలో సపోర్టింగ్ రోల్లో కూడా చాలా మంచి హ్యూమర్ చేశాడు. ముఖ్యంగా సేవ్ ద టైగర్స్ అని ఒక వెబ్ సిరీస్ చేశాడు. సో బేసికల్లీ ఒక నటుడు, వైవిధ్యపరమైన నటుడికి అన్నీ చేయగలగాలి, అట్లాంటి నటుడు దర్శి. ఇంకోటి ఈ సినిమాలో ఏంటంటే సాధారణంగా కామెడీ సినిమాలు అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే కామెడీ చేయాలి అనుకుంటారు, అంటే ఏదో ఒక మొహాన్ని ఎట్లా తిప్పాలి, వెకిలి వేషాలు వేయాలి, పిచ్చి గంతులు వేయాలి. అలా కాకుండా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు సరిగ్గా చేస్తే మనకి నవ్వు రావాలి. దీనిలో సారంగపాణి అనేవాడు నానా అవస్థలు పడుతూ ఉంటే అతను చూసి మనం నవ్వాలి, కానీ అతను మనం నవ్వించడానికి ట్రై చేయకూడదు. అది అర్థం చేసుకునే నటుడు కావాలి ఈ సినిమాకే నేను అనుకున్నాను. నాకు లక్కీగా దర్శి దొరికింది.